యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పొసే వసు, నా పెళ్ళే చెడగొడతావా? అందుకే నిన్ను అందరి ముందు అవమానపాలు చేశాను. ఇంకా నిన్ను హింసించి హింసించి ఏడిపించకపోతే నా పేరు సుమంగళే కాదు. కొంప తీసి ఇది వినేసిందా? వింటే మాత్రం ఏం చేస్తుంది? సుమంగళిక్కడ. ఏంటమ్మా వసు, మీ అత్తయ్య తిట్టిందని ఫీల్ అవుతున్నావా? మరి కుంకుమ కింద పడేయటం తప్పు కదమ్మా. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? లేదు కదా. నన్ను కొట్టే ధైర్యం నీకెక్కడిదిలే. నేనే కలగన్నాను. ఇది కలే, ఇది కలే. నిజంగానే నన్ను కొట్టావా? నొప్పి తెలియట్లేదా? అంతలా తోలు మందవెక్కిందా? పెద్దదాన్ని నా మీద చేయి చేసుకుని తోలు మందవని తిడతావా? పెద్దవారని, అమ్మ స్థానంలో ఉన్నారని ఇన్నాళ్ళు నోటితో సమాధానం చెప్పాను. కానీ మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. మీరు మనిషిని మర్చిపోయి పశువులా ప్రవర్తించారు కాబట్టే కొట్టాల్సొచ్చింది. నన్నే పశువంటావా? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడే వెళ్ళి మీ అత్తామామలతో నీ సంగతి చెప్తాను. వెళ్ళి చెప్పండి. కుంకుమ పడేసింది మీరేనని నేను చెప్తాను. ఇంట్లోంచి గంటేస్తారు. ఉండడానికి ఇల్లు, పలకరించడానికి మనుషులు కూడా లేరు మీకు. ఏ వృద్ధాశ్రమంలోనూ అనాథలా బ్రతకాల్సొస్తుంది. తప్పులు చేసే మీకే ధైర్యం ఉన్నప్పుడు ఏ తప్పు చేయని నాకు ఉండకూడదా? ఎన్ని రోజులని మిమ్మల్ని భరించాలి? ఎన్ని తప్పులు సహించాలి? మారే వాళ్ళని మనుషులు అంటారు. ఎప్పటికీ మారని వాళ్ళని పశువులనే అంటారు. చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉన్నారు. నాకు అత్తయ్యకి దూరం పెంచాలనే చూస్తున్నారు. నన్ను బన్నీని బాధ పెడుతున్నారు. మా వల్ల మీకు ఏం హాని జరిగింది? మేమేం తప్పు చేశాము? కుంకుమ విలువ మాకన్నా పసుపు కుంకుమలకి దూరమైన మీకే బాగా తెలుసు. అలాంటి మీరే ఇలాంటి పని చేయటం మీ ఆడతనానికి, పెద్దరికానికి మాయని మచ్చ. ఏదైనా ఇలాగే కొట్టి చెప్తాను. మీరు మారకపోతే నేనే మారతాను. మీలాంటి ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తాను. మైండ్ ఇట్. వసు వసు, నా పెళ్లి చెడగొట్టింది చాలక నన్నే తిట్టి కొడతావా? నిన్ను వదలను. నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేయకపోతే నేను సుమంగళినే కాదు, ఇదే నా శపథం. ఎవరు ఫస్ట్ ఇంట్లో అడుగు పెడతారో వాళ్ళే విన్నర్. ఓకే, 3, 2, 1 గో.
పడతాను. పడలేదన్నయ్య. వచ్చేసారా? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. 1 minute మమ్మీ. ఇది తీసుకో, ఇది పట్టుకో. అను, కీర్తి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. తనేంటి బన్నీ బ్యాగ్ తీసుకుని అనుకీర్తుల బ్యాగుల్ని వాళ్లే తీసుకుని వెళ్ళమంటోంది? మమ్మీ, ఏమైంది బన్నీ? కంట్లో ఏదో పడింది మమ్మీ. ఇలారా చూస్తాను. అమ్మో, రక్తం. అంత రక్తం వస్తుంది, ఏమైంది? ఇందాక కింద పడ్డాను కదా, దెబ్బ తగిలినట్టుంది. మమ్మీ మమ్మీ, అను చేతికి రక్తం వస్తుంది. అను, ఏమైంది? అయ్యో, అనుకేమైతే నీకేంటి? నీకు నీ కొడుకే ముఖ్యం కదా. పావని, పావని, పావని! ఏంటత్తయ్య? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. సరే అత్తయ్య. నొప్పిగా ఉందమ్మా? అలా వేరు చేసి మాట్లాడతారేంటత్తయ్య? అను, కీర్తిలు కూడా నా కూతుళ్లే కదా. నీ చేష్టల్ని బట్టే నా మాటలుంటాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన బన్నీ బ్యాగ్ తీసుకుని అనుకీర్తిల బ్యాగులు తీసుకోకుండా వాళ్ళని వెళ్లి ఫ్రెష్ అవ్వమన్నావు. బన్నీ కంట్లో నలక పడితే తెగ కంగారు పడిపోయావు. అదే అను చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే కనీసం చూడనైనా చూడలేదు. ఎందుకు చూస్తుంది అదినా? అదేమైనా తన కన్న కూతురా, సవితి కూతురేగా. నాకు అలాంటి వేరే భావన లేదు పిన్ని. ఇదిగోండి అత్తయ్య. అక్క అక్క, ఇటివక్క, నేను చేస్తాను కదా, నువ్వు. అను, ఇలా రామ్మా. దెబ్బ తగిలిందమ్మా, కూర్చో. నొప్పిగా ఉంది. అయ్యయ్యో, జాగ్రత్త హారిక. నీ మనసులో అలాంటి భావం లేకపోతే ఇలా ఎందుకు చేస్తావు? ముగ్గురిని సమానంగా చూసేదానివే కదా. నా మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, వీళ్ళు ముగ్గురు నా కన్న పిల్లలే అని ఫీల్ అవుతున్నాను. ఈ ఒట్లు ఫీలింగ్లు ఎందుకులేమ్మా? నిజమేంటో నువ్వు చేసే పనులు బట్టే ఉంటుంది.
ఏమంటున్నారు పిన్ని? నిజంగానే వసుకి అలాంటి వేరుభావం లేదు. నిజం చెప్పాలంటే బన్నీ కంటే అను కీర్తిలనే వసు ఎక్కువగా పట్టించుకుంటుంది. అనూకి జ్వరం వస్తే తగ్గించింది వసు కాదా? అనూకి స్కూల్లో అన్ని ప్రైజులు రావడానికి కారణం వసు కాదా? అనుని మోసం చేసింది కూడా వసునే కదా? గర్వం తలకెక్కితే ఇలాగే ఉంటుందదినా. ఎవరిని లెక్క చేయదు, చిన్న పెద్ద అని కూడా చూడదు. నోరు చెయ్యి అన్నీ చేసుకుంటారు. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదక్కా. పాపం అను చాలా హర్ట్ అయింది. నీ ప్రవర్తన మార్చుకోవసు, లేదంటే విషయం అభి దాకా వెళ్తుంది. అభికి కోపం వస్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. అత్తయ్య వసుగారు, ఏంటండి? ఇది కబోర్డ్లో పెట్టండి. ఏంటండి ఇవి? నా కోసం 2 షర్ట్లు ప్యాంట్లు కొన్నానండి. ఏదైనా ఫంక్షన్ ఉందా అండి? లేదండి, రెగ్యులర్గా వేసుకోవడానికే కొన్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, నాకు కొని మీకు కొనలేదన్నా? అయినా మీకున్నన్ని బట్టలు నాకు లేవు కదండి, అందుకనే నేను కొనుక్కున్నాను. ఏంటండి, మీకన్నా నాకు ఎక్కువ డ్రెస్సులున్నాయా? లేవా మరి? ఎక్కడున్నాయో చూపించండి. రండి చూపిస్తాను.
ఇంకా ఉన్నాయి, చూపించమంటారా? ఆ! మ్మ్. ఇవన్నీ ఏంటండి? ఇన్ని శారీలు, ఇన్ని బ్లౌజులు, ఇన్ని డ్రెస్సులు. నా బట్టలు చూడండి, ఇందులో సగం కూడా ఉండవు. అంటే మీకన్నా నేనే ఎక్కువ షాపింగ్ చేశాననా? మరి కాదా? మీరు ఎన్ని కొంటారు? రకరకాల డిజైనింగ్ శారీసు, వాటి మ్యాచింగ్ బ్లౌజులు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ జ్యువెలరీ, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, క్రీములు, పౌడర్లు, ఐ లాషెస్, 10-20 జతల చెప్పులు, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్. బెడ్రూమే ఒక పెద్ద షోరూమ్ చేసేస్తారు కదండి. ఇవి చాలవన్నట్టు రకరకాల ఆన్లైన్ షాపింగ్ యాప్లన్నీ ఫోన్లో పెట్టుకుని ఖాళీగా ఉన్నప్పుడు అవి ఓపెన్ చేసి నచ్చినవి ఆర్డర్ చేసుకొని తెప్పించుకుంటారు. ప్రపంచంలో 75% పైగా బిజినెస్ మీ వల్లే జరుగుతుందండి. అవునా? అయితే ఇక నుంచి నా కోసం ఏమీ కొనలేండి, ఉన్న వాటితోనే సరిపెట్టుకుంటాను. కోపం వచ్చిందా? జస్ట్ జోక్ చేశానండి. లేదు, మీరు మనసులో ఏదో పెట్టుకునే ఉన్నారు. అరే ప్రామిస్, ఐ స్వేర్, నేను నిజంగానే జోక్ చేశానండి. నమ్మానులేండి. లేదు, మీరు ఫీల్ అవుతున్నారు. నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీకు స్పీడ్గా కోపం వస్తుంది కదా? ఇప్పుడు ఎవరు కోపడ్డారు? మీరే. నాకెప్పుడు కోపం రాదు. ఇందాక వచ్చింది ఏంటి మరి? ఉక్రోషమా? మీరేమైనా అనుకోండి. ఓ, అలిగారా? మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఎందుకు ఎందుకు నవ్వుతున్నారు? నవ్వడం కూడా తప్పేనా అండి? ఓకే, నవ్వడం ఆపేస్తాను. ఐఎమ్ సారీ అండి. నవ్వింది చాలు, ఫ్రెష్ అప్ అయి రండి, భోజనం చేద్దాము. ఓకే అండి. వెళ్ళండి. ఓకే అండి, ఓకే.
వసు గారు, మీరింకా ఆ సంఘటనని మర్చిపోలేదా? ఆ సంఘటన జరిగి 2 నెలలైందండి. ఇంకా గుర్తుపెట్టుకునే ఇంపార్టెన్స్ దానికి ఇవ్వకండి. మంచిని మర్చిపోకూడదు, చెడుని చెరిపేయకుండా ఉండకూడదు. ఓకే? బాధించే బాధని గుర్తుపెట్టుకోవడం అంటే ఆ బాధని రెట్టింపు చేయడమే. దాని లోపల పెట్టరండి, భోంచేద్దాం. వసు గారు, గుడ్ మార్నింగ్ అక్క. ఏం చేస్తున్నావు? పులిహోర చేయడానికి పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి వసు, ఇంత పొద్దున్నే అంత పులుపు ఎలా తింటున్నావు? ఏంటో అక్క, 2 రోజుల నుంచి ఒకటే వికారంగా తిక్కగా ఉంటుంది. పులుపుని చూస్తే నోట్లో నీళ్లు ఊరి తినాలనిపిస్తుంది. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలా ఆ వింత కోరికేంటి వసు? పులుపు పదార్థాలు తినాలనిపించడం ఏంటి? ఇంకా నయం, మా మరిది గారిని పచ్చి మామిడికాయలు చింతకాయలు తెమ్మని అడగలేదు. గొంతెమ్మ కోరికలు కోరేవని పారిపోయి ఉండేవాడు. అయినా ఏదో స్వీట్ తింటున్నట్టు అంత పులుపు ఎలా తింటున్నావు వసు? పళ్ళు పులిసిపోవు? నేను ఇప్పుడే వస్తానక్క. వసు, ఏమైంది? అదే పళ్ళు పులిసిపోతాయన్నావు కదా, మళ్ళీ ఏమీ తినలేను. నేను వెళ్ళి బ్రష్ చేసుకొని వస్తాను. పొద్దున్నే పులుపు తినడం ఎందుకు, మళ్ళీ నోరు కడుక్కోవడం ఎందుకు? సరసర్లే వెళ్ళు. పిచ్చి పిల్ల, ఒక్కోసారి ఎంతో తెలివిగా ఉంటుంది, అప్పుడప్పుడు అమాయకురాలైపోతుంది. కొంపతీసి వసు నెల కాని తప్పలేదు కదా? అందుకు అవకాశమే లేదు. అభితో తన మనసులో మాటనే చెప్పలేని వసు అంత దూరం ఎలా వెళ్తుంది? నా పిచ్చి కాకపోతే. లాస్ట్ మంత్ 8నే డేట్ వచ్చింది. ఈ మంత్ 15, ఇంకా డేట్ రాలేదు. 1 వీక్ దాటింది. ఈ మంత్ 15 దాటుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకెప్పుడూ రాలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? వికారంగా తిక్కగా ఉండటం, పులుపు తినాలనిపించడం, ఇవన్నీ సిమ్టమ్సే కదా? అంటే నేను కన్సీవ్ అయ్యానా? యా షూర్ యా
నేను స్టార్ట్ అవుతున్నాను. అనదర్ 15 minutes అక్కడ ఉంటాను. యా, షూర్ థ్యాంక్ యూ. వసు గారు, వసు గారు, వసు గారు. ఏంటండి మళ్ళీ వచ్చారు? ఈరోజు మీరు కొత్తగా ఉన్నారు. కొత్తగానా? వింతగా కూడా కనిపిస్తున్నారు. అదేం లేదండి. మరెందుకు పదే పదే మిర్రర్లో చూసుకుంటున్నారు? అదా ఊరికే. మీకు కూడా మీరు కొత్తగా కనిపిస్తున్నారు కదా. చూసుకోండి. See you. నిజంగానే ఆయనకి నేను కొత్తగా కనిపిస్తున్నానా? ఈ కన్ఫ్యూజన్ గురించి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, ఏం కావాలి? అది చెప్పండి మేడం. జ్వరానికి టాబ్లెట్ ఇవ్వనా? జ్వరానికా మేడం? మీకేం కావాలో చెప్పండి. ముందు తనకి ఇచ్చేసేయండి. దేవుడా, బన్నీ కడుపులో పడినప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ 10 years తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. ఎలా అడగాలి? ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే? ఎంత? 10 rupees. చెప్పండి మేడం, ఏం కావాలి? అది అది నాకు ప్రెగ్నెన్సీ. హాయ్ వదినా. మీరు? నా పేరు రవి వదినా, మెడికల్ రిప్రజెంట్ని. అవి అన్న నాకు బాగా తెలుసు. మెడిసిన్స్ కోసం వచ్చారా? ఏం కావాలి? అన్నయ్యతో ఒక మాట చెప్పుంటే అన్నయ్య నాకు ఫోన్ చేసేవాడు కదా, నేనే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాడిని కదా. బ్రో, మా వదినకి ఏం కావాలో త్వరగా ఇవ్వు. ఓకే సార్. ఇప్పుడు ఇతని ముందు నేను టెస్టింగ్ కిట్ తీసుకుంటే ఆయనతో చెప్పేస్తాడేమో. అమ్మో వద్దు. చెప్పండి వదిన, మీకు ఏ మెడిసిన్ కావాలి? కాఫ్ ఉంది, క్యాప్సిల్స్ కావాలి. దీనికా మేడం ఇంతసేపు ఆలోచించారు? ఎంత అయింది? వదినా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. వదినా, అన్నయ్యని అడిగానని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, ఏం కావాలి? అది ప్రెగ్నెన్సీ ట్యాప్ కిట్ కావాలి.
ఒక్క నిమిషం మేడం. వసు గారు ఏంటి మెడికల్ షాప్కి వచ్చారు? ఇందాక బాగానే ఉన్నారు కదా, తనకేమైంది?